హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని విజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి మనీ సేవింగ్ మనము ఎంత సంపాదించినా, లక్షలు సంపాదించినా కూడా నెలాఖరికి వచ్చే లోపల రూపాయి కనిపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో నేను చూశాను కళ్ళారా, ఒకప్పుడు నేను కూడా అనుభవించాను. సో మనము శాలరీస్ కావచ్చు, రోజు రోజు సంపాదించే వాళ్ళు కావచ్చు, వారం వారం సంపాదించే వాళ్ళు కావచ్చు, నెల నెల వచ్చే వాళ్ళు కావచ్చు, 6 నెలలకి కార్లకి సీజన్లకి ఎలా సంపాదించే వాళ్ళైనా డబ్బు విషయంలో ఈ జాగ్రత్తలు కనుక పాటించకపోతే ఖచ్చితంగా మనం డబ్బుని చాలా నష్టపోయామని అర్థం అనమాట. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఫాలో అయ్యేటివే కాకుండా కొన్ని యూనివర్సల్ టిప్స్ అండి. అవి ఎలా అంటే మన ఇండియన్స్కి, ఎస్పెషలీ మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి బై బర్త్ యాన్సెస్టర్ వైజ్ అమ్మలు అమ్మమ్మల నుంచి వచ్చినటివి కొన్ని అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ వాటిని మాకు తెలీదు, మేము ఇంతవరకు పాటించలేదు అంటే ఇవి టిప్స్గా తీసుకొని మన లైఫ్లో మనీ సేవింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్ చేసుకొని అయితే మనం ఫాలో అవుదామండి. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో మీతో 1 by 1 షేర్ చేస్తాను. నెంబర్ 1 అనమాట, మనము ఎంత జీతం వచ్చినా కూడా ఫస్ట్ జీతం వస్తుంది కదా, ఫస్ట్ ఏం చేస్తాము, ఖర్చులంతా పోగా మిగిలిన దాన్ని సేవింగ్స్ వేస్తాం. ఫస్ట్ దాన్ని మార్చేసుకుందాం. ఎంత ఉన్నా రానివ్వండి, రోజు సంపాదించే వాళ్ళు కానీ, వారం వారం సంపాదించే వాళ్ళు కానీ, నెల నెల సంపాదించే వాళ్ళైనా కూడా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నాము అనుకోండి, మన స్ట్రిక్ట్ రూల్ ఏం పెట్టుకోవాలా, దాంట్లో 100లో 30% అంటే 30 రూపాయలు సేవింగ్కి పక్కన పెట్టేసేయాలి. మన నెసెసరీ రెగ్యులర్గా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ వీటికంతా 50% 50 రూపాయలు పక్కన పెట్టి మిగిలిన 20 రూపాయలు నెక్స్ట్ డే మన పెట్టుబడి కింద పెట్టుకున్నాము అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ కింద పెట్టుకున్నాము అంటే, నేను ఒక్క రోజుగా అర్థం అవడం కోసం చెప్తున్నాను అనమాట. ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ డేను వారంలోనూ మనకి పని దొరకలేదు అనుకోండి, సో మనం ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టినటువంటి ఆ 20% 20 రూపాయలు ఎత్తి కొన్ని రోజులకి లాక్కొని రావచ్చు అనమాట. మన సేవింగ్స్లో పెట్టుకోండేటువంటిది ఫ్యూర్గా మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం ఎల్లకాలం ఇదే పని చేయలేం కదా. ఇన్ ఫ్యూచర్లో ఒక బిజినెస్ పెట్టాలన్నా కూడా ఆ సేవింగ్స్లో నుంచి సేవ్ చేయొచ్చు అనమాట. మనకి చాలా చాలా ఆశలు, చాలా చాలా కోరికలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలని, గోల్డ్ కొనుక్కోవాలని, పిల్లలు ఫంక్షన్ చేయాలని. సో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి అకేషన్లో ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉంటాం అనమాట. అటువంటి ఫంక్షన్స్ చేసేదానికోసం అప్పులు చేసి ముప్పతిప్పలు పడకుండా మనం ఇలా సేవింగ్స్ కనుక ప్లాన్ చేసుకుంటా వచ్చాము అంటే ఈజీగా మనం అనుకున్నటువంటి ఏదో ఫంక్షన్ కావచ్చు, లేదా బంగారు కొనడం కావచ్చు, పెళ్ళిళ్ళు చేయడం కావచ్చు, లేదంటే పెట్టిపోతలకు కావచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఈజీగా మనం సేవ్ చేసిన దాంట్లో మనమైతే కట్టుకోవచ్చు అనమాట. ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు? నేను ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేశానండి. గ్రౌండ్ వర్క్ చేసి నేను ఇల్లు కట్టేటప్పటికి నేను చాలా చాలా దుమారు ఖర్చులు తగ్గించాను. వాటిలో కొన్ని మీతో షేర్ చేస్తాను అనమాట. నెంబర్ 1, మనము ఫస్ట్ అండ్ బెస్ట్ వచ్చి బయట ఫుడ్ అవాయిడ్ చేయడం అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఎందుకు అని చెప్తున్నానంటే, మేము ఎలా చేసేటోళ్ళం అంటే, పిల్లలు చిన్నపిల్లలు, నేను క్లినిక్ చూసుకుంటున్నాను, ఇంట్లో చూసుకుంటున్నాను, మా సార్ నేను వర్కింగ్ అనమాట. సో వచ్చేలోపు లేట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ నిద్రలేసి టిఫిన్ లంచ్ ఇవి యాడ్ చేయగలుగుతామని మార్నింగ్ టిఫిన్ బయట తెచ్చుకునేటోళ్ళము. సో బయట తీసుకొచ్చుకునేటప్పుడు ఎలా అంటే, పిల్లలకి ఏది ఇష్టం అది పెట్టేటోళ్ళము. పాపకి పూరీలు అంటే ఇష్టమని పూరీనే పెడతా ఉండే అనమాట. పూరీ ఇష్టము, పూరీ కొనిచ్చేది, టిఫిన్ పెట్టేసేది, స్కూల్లో వదిలేసేది. ఇంకా హరిబరిగా లంచ్ చేసుకునేది, క్లినిక్కి వెళ్ళిపోతా ఉన్నా. ఇంకా నైట్ వచ్చే లోపల నాకు క్లినిక్లోనే లేట్ అయిపోతుంది కదా, ఇంకా హడావిడిలో ఇంకేం వంట చేస్తాంలే, బయట పోయి తినేద్దాము అని మార్నింగ్ నైట్ 2 పూట్ల బయటే తినేటోళ్ళము. ఆఫ్టర్నూన్ మాత్రం ఏదో చేసుకొని దాని లంచ్కి పెట్టుకొని తినేటోళ్ళం అనమాట. ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే, మేము ఆర్థికంగా నష్టపోయాము అన్నాడు కానీ హెల్త్ వైజ్ బాగా అప్సెట్ అయింది. నేను బాగా లావు వచ్చాను అనమాట. సో ఆటోమేటిక్గా అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఏ ఆయిల్ వాడతారో తెలియదు, ఏ డైట్ తీసుకుంటామో తెలియదు, ఈవెన్ లిమిట్గా తింటామో తినమో అనేది పక్కన విషయం, కానీ అవుట్ సైడ్ ఫుడ్ తినటంతో ఆటోమేటిక్గా వెయిట్ అయితే పుట్టానయ్యాము. ఎందుకంటే వర్క్ తగ్గుద్ది, అట్ ద సేమ్ టైం కూర్చొని ఉండేటువంటి జాబు సిట్టింగ్ ఇది. ఇంకా పిల్లల కోసమో హడావిలు, నిద్ర సరిపోదేమో అది ఇది అనేసి మనం ఇంట్లో టిఫిన్లు చేయకుండా అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల 1 వెయిట్ పుట్టానయ్యాము, 2 హెల్త్ అప్సెట్ అయింది, 3 వచ్చి పాప అబ్డామిన్ పెయిన్ అని కంప్లైంట్ ఇచ్చిందనమాట. సో దానికోసమని మాకు మేమే ఇది చేసుకొని హోమ్ మేడ్ ఫుడ్డే చేసుకుందాము అని ఒక రిజల్యూషన్ లాగా తీసుకొచ్చాం అనమాట. ఇన్ కేస్ మనం బయట వెళ్ళి తినాలా అంటే
1 మంత్కి వన్సో లేదా 2 మంత్స్కి వన్సో లేదా ఏదో ఇంపార్టెంట్ ఫెస్ట్ అంటే ఏదో బర్త్డే పార్టీనో లేదంటే ఏదో ఫెస్టో లేదా ఎవరైనా బయట నుంచి వచ్చారు మన ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు కలవాలా, అట్లాంటప్పుడు మాత్రమే బయట వెళ్ళినప్పుడు కూడా సెలెక్టెడ్గా హైజీనిక్గా నెక్స్ట్ హెల్తీగా ఉండేటువంటి మ్యాక్సిమము స్పైసీనెస్ తక్కువ ఉండేటువంటి ఫుడ్ ప్రిఫర్ చేయడానికి స్టెప్ తీసుకున్నాం అనమాట. సో దీనివల్ల మాకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే మేము ఎప్పుడైతే ఈ రెజల్యూషన్ తీసుకున్నామో అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం చేసామో పిల్లలకి హెల్త్ సెట్ అయింది. నేను హెల్తీ ఫుడ్ ఇంట్లో తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గా అనమాట. సో అరౌండ్ ఒక 18 kgs వెయిట్ అయితే తగ్గా అనమాట. సో అలా వెయిట్ తగ్గడం జరిగింది. నెక్స్ట్ ఇంట్లో వర్క్ చేసుకోవడం వల్ల యాక్టివిటీ పెరగడం వల్ల ఎక్సర్సైజ్ పెద్ద కష్టపడి చేయాల్సిన అవసరం లేకుండా ఆ వర్క్లోనే ఎక్సర్సైజ్ యాడ్ అయిపోయింది. కొంచెం మనము ప్లాన్ చేసుకొని ఇంట్లోనే చేసుకున్నాము అంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, మనీ పరంగా మనకి డబ్బులు అయితే మిగులుతుందండి. మనం బయట పోయి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేయాలా అంటే అరౌండ్ 150 to 200 అయిందనమాట. మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలా అంటే మనము ఇడ్లీ చేసుకోవాలన్నా ఒక 30 నుంచి 50 రూపాయల లోపల చట్నీ సాంబార్ ఇడ్లీ చేసుకున్నా కూడా మనకు వచ్చేస్తుంది. మొత్తం ఈవెన్ గ్యాస్ ఖర్చుతో కూడా లెక్కించినా కూడా 50 రూపాయలు కూడా మించి అవ్వదండి. సో ఇడ్లీ చేసుకోవాలన్నా, దోశ వేసుకోవాలన్నా, ఈవెన్ పూరీ చేసుకోవాలన్నా మంచి ఆయిల్తో మనం ఇంట్లో చేసుకుని పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్ అప్సెట్ అవ్వదు, డబ్బు పరంగాను మిగిలి పెట్టిన వాళ్ళం అవుతాం, మనకి బాండింగ్ కూడా పెరుగుద్ది, పిల్లలతో మనకి అఫెక్షన్ పెరుగుతుంది అనమాట. సో అందుకని ఒక 1 year 6 months అలా చేశాను. ఇంకా పూర్తిగా స్టాప్ చేసి సో ఇంకైతే హోమ్ మేడ్ ఫుడ్డే ఇప్పటికి కానీ మాక్సిమం ఇంట్లోనే చేస్తాను. ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళాలన్నా, టెంపుల్ ట్రావెల్స్ వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా ఇంట్లోనే పులుసన్నము, పెరుగన్నము, పూరీలు సపరేట్గా, చపాతీలు సపరేట్గా, దాని కర్రీసు కొంచెం ఫ్రైడ్ పౌడర్లా చేసుకొని ఎత్తుకొని పోతాను అనమాట. నేను పోతా అంటే లగేజ్ ఎందుకంటే ఎక్కువ ఉంటుంది, ఇదే రీజన్. సో మనం ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలన్నా కూడా నేను క్యారేజ్ ఎత్తుకుపోతానండి, ఎందుకంటే అంత దెబ్బైనానమాట. సో ఫస్ట్ వన్ వచ్చి అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం ది బెస్ట్ వన్. మనం తెలియకుండా డబ్బుల్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి వేస్టేజ్ ఐటమ్ ఏదన్నా ఉందంటే అవుట్ సైడ్ ఫుడ్. ప్రిఫరబుల్గా ఎప్పుడో ఒకసారి వెళ్తే నష్టం లేదండి, మరీ స్టాప్ చేయమన్ను. మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదేనమాట. ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు, ఖాళీగా అయితే ఎవరు ఉండరు, కానీ పని చేసినా కూడా మనం ఎంత కష్టపడేది దేనికోసం అండి, ఆరోగ్యం కోసం కదా. సో అందుకని మనం ఇంట్లో మనం చేసుకొని మనం తిందాము, మన కోసం కొంత టైం స్పెండ్ చేసుకుందాము. సో నెక్స్ట్ వన్, షాప్స్కి వెళ్తాము, షాపింగ్స్కి వెళ్ళినా కానీ, కూరగాయలు కొను వెళ్ళినా కానీ మనం వాళ్ళు చెప్పిన రేటుకి కొనుక్కొచ్చేస్తాం అనమాట. ఎస్పెషల్లీ నాకు కూరగాయలు ఏరేది అసలు వచ్చేది కాదు. ఇప్పటికని టమాటాలు పుచ్చులేంటి, పండ్లు వేరేటప్పుడు యాపిల్స్ ఏరడం ఏంది అది పెద్దగా రాదు, మా సార్ని తీసుకెళ్తా. సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంత రేటు అన్నారనుకోండి, నేను సైలెంట్గా డబ్బులు ఇచ్చేసి తీసుకొచ్చేసేదాన్ని అనమాట. తెలియదు కదా, ఇప్పుడు కాదండి అప్పుడు విషయం చెప్తున్నాను. సో అలా వచ్చేస్తూ ఉండడం వల్ల ఏం జరిగేదంటే మనం లాస్ అయ్యేవాళ్ళం. అంటే నేను వాళ్ళు చెప్పిన రేటుకి నేను కొనుక్కొచ్చేస్తున్నా, పక్కన వాళ్ళు వచ్చి బేరం చేసి తీసుకుంటా ఉన్నారు. ఇంకా మా సార్ తీసుకెళ్లారంటే నీకు బేరం చేయడం రాదా, ఫస్ట్ బేరం చేసేది నేర్చుకొని ఎంత రేట్ చెప్పినా దానికి అంత మనకి అనిపిస్తుంది మార్జిన్ అడుగుదాము అనేసి. వాళ్ళు ఫర్ సపోజ్ 250 అన్నారనుకోండి, 200కి ఇవ్వకూడదా అంటే వాళ్ళు సరే అంటారు. నేను ఆశ్చర్యమే అనమాట, అంటే 50 రూపాయలు నేను ఎక్స్ట్రా పెట్టి తెచ్చానా అనేసి నేను రియలైజ్ అయినా. సో మనం ఏం పన్నుపోయినా ఉప్పుల పప్పుల దగ్గర నుంచి, ప్రొవిజన్స్ దగ్గర నుంచి, షాపింగ్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, జ్యువెలరీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా బార్గెనింగ్ చేయడం ది బెస్ట్ హ్యాబిట్ అంటాను. సో మనం డబ్బులు నష్టపోకూడదు అంటే సెకండ్ టిప్ వచ్చి బార్గెనింగ్ చేయడం అనమాట. అందులో మనం ఏం కొట్లాడడం లేదు, మనం ఇంత రేటుకి ఇవ్వనవుతుందా అని అడుగుతాం. మనకు ఒక మార్జిన్ ఐడియా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఈవెన్ మొబైల్సే అనుకోండి, వాడు షోరూంలో చెప్పే కాస్ట్కి మనం ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఉంది కదండి, చెక్ చేసేసుకుందాం ఏమైపోద్ది, ఇంత కాస్ట్ ఆన్లైన్లో ఉంది, సో నువ్వు ఇంత చెప్తున్నావు, నాకు వేరియేషన్ ఉంది, ఆ యొక్క ఆన్లైన్ కన్నా నువ్వు ఇంకా తగ్గించి ఇవ్వచ్చు, గూడ్స్ నీ కాడ ఆల్రెడీ అవైలబిలిటీ ఉందంటే. సో అలా మనం బార్గెన్ చేసాము అంటే ఖచ్చితంగా కాస్ట్ తగ్గించి అయితే ఇస్తారనమాట. సో మనం మనీ సేవ్ చేయడంలో నెంబర్ 2 స్టెప్ అయితే ఇది. ఇంకా నెంబర్ 3 అనమాట, మనము షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక బడ్జెట్ అనుకొని వెళ్తాం. ఐదర్ బట్టలు కొనడం కానీ, జ్యువెలరీ కొనడం కానీ, ఇంక ఏది కొనాలన్నా కూడా ఆ బడ్జెట్ అనుకొని వెళ్ళినాము అనుకోండి, మ్యాక్సిమం ఆ బడ్జెట్ కన్నా ఎంత మిగిలి పెట్టి రిటర్న్ తేగలుగుతాం. అంటే ఆ వస్తువు అయితే కొంటాం, నేను చెప్పాను కదా, బార్గెనింగ్ చేయటం కానీ, లేదంటే ఎక్కడ కాస్ట్ తక్కువ క్వాలిటీ మంచిగా ఉండేటువంటి ప్లేస్ ఉంది, ఒక 4 షాపులు తిరుగుదాము, 4 ప్లేసెస్ చూద్దాము, నలుగురిని ఎంక్వైరీ చేద్దాము, ఎక్కడైతే
క్వాలిటీ బాగుండి కాస్ట్ తక్కువ వస్తుందో మన అనుకున్న బడ్జెట్లో మనకి ఎంత మిగిలి పెట్టగలుగుతామో అంత మిగిలి పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఒక సేవింగ్ లా పెట్టుకోవడం. నేను ఈ షాపింగ్కి వెళ్ళడం వల్ల నాకు ఈ అమౌంట్ మిగిలింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్స్కి మనం షాపింగ్స్ చేస్తుంటాం, బట్టలు కానీ ప్రోజన్స్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా. సో ఇట్లాంటి టైంలో మనం ఎంత మిగిలి పెడతాం డబ్బుల్ని, దాన్ని సేవ్ చేసి దానికి ఎంత అమౌంట్ అయితే మిగిలిందో దానికి ఒక గుర్తుగా ఒక గోల్డ్ ఐటము, సిల్వర్ ఐటము ఇట్లాంటివి తీసుకొచ్చుకోవడం వల్ల కూడా మనీని మనం చాలా చాలా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. నెక్స్ట్ మనము ఇట్లా సేవ్ చేయటమే కాకుండా మనం ఒక టార్గెటింగ్ అనుకుంటాం అనమాట. ఈ ఫంక్షన్కి ఇంత గిఫ్ట్ చేయాలా లేదా. నెక్స్ట్ బార్గెనింగ్ చేయడం. ఫస్ట్ మనకి పుట్టకతో కూడా రావాల్సింది బార్గెనింగ్ అంటారు మా వారైతే. అదేంటి ఏ వస్తువు కొనపోయినా కూడా బార్గెనింగ్ చేయి అంటారు. అంటే నేను అడగపోయినా నేర్పించింది అని వచ్చి కూరగాయల దగ్గరైనా కూడా బార్గెనింగ్ చేయి అంటే మిగిలిన వాటివంతా మనకు ఐడియా ఉంది. ఎందుకంటే హాస్టల్లో ఉండే పరిస్థితి, చిన్నప్పుడు అమ్మ నాన్న చూసుకునే వాళ్ళు, ఫ్యామిలీ స్టార్ట్ అయినాక ఇంకా వెజిటబుల్స్ దగ్గర కూడా బార్గెనింగ్ చేయాలా, వాటిని వేరు తీసుకోవాలా, సైజుని పట్టించి కాస్ట్ డిఫరెన్సేషన్ ఉంటుంది. ఇన్ని రకాలు నేర్చుకున్నాను. సో ప్రతిదీ ఇవి చిన్నగానే ఉన్నాయి కదా, కొంచెం రేట్ తగ్గించి ఇవ్వచ్చు కదా, ఆకుకూర కట్టలు అనుకోండి నేను 2-3 తీసుకుంటాను కదా, ఇంత తగ్గించి ఇవ్వచ్చు కదా అనేసరని నేను బార్గెనింగ్ చేయడం నేర్చుకున్నానండి. అంటే మనం బార్గెనింగ్ చేయడం వల్ల కూడా అమౌంట్ అయితే మిగులుద్ది అనమాట. అది ఎలా అంటే ఒక రోజుకి ఆకుకూరలకి వీటికి అంటే కూరగాయలకి అనుకోండి, వీటి కోసమని ఇంత అమౌంట్ అనేసి నాకు ఇచ్చేవాళ్ళు మా వారు ప్రతిరోజు. సో దానికోసం పోయి తీసుకొచ్చే టైంలో మనం ఎంత వాటిని బార్గెనింగ్ చేసి మంచిగా ఉండేటివి తీసుకుంటామో ఆ మిగిలిన డబ్బులంతా తీసుకొచ్చి ఒక హుండీలో వేసి పెట్టేదాన్ని అనమాట. అలా ఒక 3 నెలలు 5 నెలలు అయిందనుకోండి, దాంతో ఒక గోల్డ్ ఐటమ్ కొనేది ఏదో ఒకటి. అంటే అలా మనం మిగిలి పెట్టంగా బార్గెనింగ్ చేయంగా మిగిలిన డబ్బులతో కూడా మనం ఏ జాబ్ చేయకపోయినా కూడా డబ్బులు మిగిలి పెట్టచ్చు. సో ఇలా లాస్ అవ్వకుండా నేనైతే బయటపడ్డాను. కానీ ఒక్కప్పట్లో లాస్ అవుతున్నాయి, ఎందుకంటే మనకు అస్సలు బార్గెనింగ్ చేయడం లేదు. కూరగాయల దగ్గర కూడా బార్గెనింగ్ చేయాలా, వాళ్ళు ఎంత కష్టపడి పండించుంటారో రైతులు అనేసి నేనైతే మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఎస్పెషలీ మన మొహాలు చుట్టంతో చెప్తారనమాట, వీళ్ళు బేరాలు చేసేవాళ్ళ కాదా, వీళ్ళకో 10 రూపాయలు ఎక్కువే చెప్దాము అనేసినని. సో మనం కొంచెం తెలివిగా స్మార్ట్గా ఆలోచించి మరీ అంత 100 రూపాయలు దాన్ని రూపాయికి అడగమంటం లేదు, కానీ 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి తెచ్చుకోవచ్చు కదా, దానివల్ల ఏం నష్టపోయేది ఏం లేదు ఎవరు కానీ. సో అలా బేరం చేయడం వల్ల మనమైతే కొంత మేరకు అమౌంట్ అయితే మిగిలి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనం ఏదన్నా వెహికల్స్లో వెళ్ళాలి, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేటప్పుడు, నేను పీజీ చేసేటప్పుడు అండి మన దగ్గర చేంజ్ లేదు అనుకోండి, బస్ వాళ్ళు మనకి రిటర్న్ డబ్బులు ఇవ్వరు, ఆటో వాళ్ళు డబ్బులు ఇవ్వరు అనమాట. చేంజ్ లేదు అంటే ఇంకా అంటారు. కండక్టర్ అయితే వెనకాల రాసిస్తానమ్మా అంటాడు, మనం మర్చిపోయి దిగేస్తాం. ఇంకా అంతే, ఆడికి అయిపోయా. మనం వారానికో 2 రోజులకో ఆటోకో పెట్టుకోని డబ్బులు ఇంకా అంతే, అట్ట పోవాల్సిందే. అలా నేను చాలా డబ్బులు లాస్ అయ్యారనమాట, ఎందుకంటే మర్చిపోయి దిగేస్తాం యాజ్ యూజువల్గా టెన్షన్తో. అందుకని ఏ రోజుకు రేపు మనము చార్జెస్కి ఎంత అవుతుంది అంటే దానికి తగ్గట్టు విడివిడిగా 4 పౌచ్లు 4 పర్చులు అంటే ఒక హ్యాండ్ బ్యాగ్లో నేను 4 పర్సులు పెట్టుకుంటా. ఇప్పుడు కూడా అదే అలవాటు. చిన్న చిన్న పర్సులు, ఇది పలానా దాని ఖర్చులకి, ఇది పలానా దాని ఖర్చులకి, ఇది పలానా దానికి. అంటే మనం బయట పోయినప్పుడు పెట్రోల్ ఖర్చులకు ఒకటి, తర్వాత వచ్చి మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటాం కదా దానికోసము, ఛార్జీలకి అయితే దానికోసము, ఇంకేదైనా కావాలంటే అటు 4-5 పర్సులు 4-5 రకాలకి డబ్బులు పెట్టేది అప్పటి నుంచి నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే చేంజ్ లేదు అంటే మనకి డబ్బులు రిటర్న్ రాదు. సో ఎప్పుడు కానీ చిల్లర పెట్టుకొని వెళ్ళాలా. మనం పెద్ద పెద్ద నోట్లు ఒక దాంట్లో పెట్టుకున్నా కూడా చిల్లర్ని కానీ మన దగ్గర పెట్టుకున్నాము అంటే మనం చాలా వరకు చాలా దగ్గర డబ్బులు అయితే లాస్ అవ్వమండి. ఈ విషయాలు తెలియకుండా నాలాగే ఎంతమంది లాస్ అయ్యారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. డబ్బుల్ని ఎన్ని రకాలుగా నేను లాస్ అయ్యి నేర్చుకుని నేను పొదుపు చేయడం వల్ల నేను పికప్ అయ్యాను, అది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. లేదు మేము ఇంకా స్మార్ట్గా ఉంటామంటే మీరు సూపర్ గుడ్ అబ్బా. సో నెక్స్ట్ ఇంకేంటి అంటే మనము మామూలుగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి కాస్ట్ తక్కువ ఉంటుంది. అంటే సీజనల్గా వచ్చేటువంటి పండ్లు కూరగాయలు తీసుకున్నాం అనుకోండి తక్కువ కాస్ట్కే వస్తాయి. అన్ సీజన్లో కూడా ఆ పండ్లు కూరగాయలు కావాలని పోతుంటారు మన వాళ్ళకి చాలామంది. సో మామిడికాయ అంటే మనకు బాగా ఇష్టం అనుకోండి, ఇప్పుడు 365 రోజులు మామిడికాయ అవైలబిలిటీ ఉంది. కానీ సీజన్లో దాని రేటు 2-3 రూపాయలు కూడా ఉండదు. కానీ అన్ సీజన్లో దాని రేటు 20, 30, 40 వలికినా తక్కువేం లేదు. కానీ మనము ఏ సీజన్లో వచ్చేటువంటి పండ్లు కూరగాయలు ఆ సీజన్లో తీసుకోవడం వల్ల డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందండి. ఆ సీజన్లో ఆ పండ్లలో ఉండేటువంటి విటమిన్స్ మినరల్స్ మనకి బాడీకి సెట్ అవుతాయి. అటువంటి పండ్లను మాత్రం తీసుకోండి.
ఎక్కడెక్కడి నుంచో పండ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి అవైలబిలిటీ ఉంది, ఏ రకాల ఫుడ్స్ ఏ రకాల డైట్లో చెప్పడం వల్ల వాళ్ళు చెప్తున్నారు కదా అని ప్యాక్డ్ ఐటమ్స్ తీసుకుంటున్నాము. అంటే వెయిట్ తగ్గుతారు, మీరు పలాని ఐటమ్స్ తినండి, పలాని ఫ్రూట్స్ తినండి, పలాని వెజిటబుల్స్ తినండి అనేసి మనల్ని బాగా టెంప్ట్ చేస్తుంటారనమాట. సో మనకి ఇళ్ళ దగ్గరకు వచ్చి కానీ కొన్ని రకాల ఐటమ్స్ అమ్మేవాళ్ళు కూడా 2 కొంటే మీకు ఒకటి గిఫ్ట్ ఫ్రీ, లేదంటే కేజీ కొన్నారంటే ఇంత, ఇది 6 కేజీలు కొన్నారంటే 100 రూపాయలు, 3 కేజీలు కొన్నారంటే 150, అదే 70 రూపాయలు 80 రూపాయలు, ఓ లాస్ అవుతుంది కదని బల్కీగా కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దాన్ని అసలు ఒక్కసారే వాడతాము. ఈవెన్ వెజిటబుల్స్ అయినా కూడా పాడైపోతాయండి. సో బల్కీగా వస్తున్నాయని నిల్వ ఉండని వస్తువుల్ని కొనుక్కొని రాకండి. అన్ సీజన్లో ఉండేటువంటి వస్తువుల్ని కొనద్దు, అసలు టచ్ కూడా చేయొద్దు. దీనివల్ల మనకు తెలియకుండానే చాలా డబ్బు లాస్ అవుతాం అనమాట. మళ్ళీ ఇంకొకటి, ఫ్రెండ్స్ పార్టీలను వెళ్తా ఉంటాం కదా, కిట్టి పార్టీ అను లేదంటే ఫ్రెండ్స్తో వెళ్తాము అనేసినని, అట్లాంటప్పుడు మొహమాటాలకు పోయి అందరి బిల్లులు మనమే పే చేస్తూ ఉంటాం. చాలాసార్లు చాలామంది ఫేస్ చేసి ఉంటారు కదా. ఒక్కసారి పే చేయండి నో ప్రాబ్లం, 2 సార్లు పే చేయండి నో ప్రాబ్లం. కొంతమందికి అదే అలవాటు ఏంది, పోయినప్పుడంతా వాళ్ళ దగ్గరే బిల్లు కట్టిస్తారు, వీళ్ళంతా టాఫీకి వచ్చేస్తారు, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళు వడ్డీలు కూడా మార్చుకుంటూ ఉంటారు, కట్టే వాళ్ళు మాత్రం బలైపోతూనే ఉంటారు. సో ఆ బలిజీవుల్లో మనం ఉండామా లేదా చెక్ చేసుకుని ఒక్కసారి మనం పెట్టామనుకోండి, ఓబియస్గా ఇంకొకసారి మనకు పెట్టే వాళ్ళైతేనే మనం ఫ్రెండ్స్గా లేదా ధైర్యంగా వాళ్ళతో కూడా అవుటింగ్ వెళ్ళండి, లేదంటే వద్దు స్కిప్ చేసేసేయండి. సో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా తారసపడ్డారా, మీకు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారేమో కామెంట్ చేయండి. కానీ నేను చాలా చాలా క్యాలిక్యులేటింగ్గా ఇట్లాంటి విషయాల్లో నేను ₹1 పని చేసినా ధైర్యంగా అడిగి నా రూపాయి నాకు పక్కన పెట్టని అడిగి తీసుకోవడం నేర్చుకున్నానండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను లాస్ అయ్యాను కాబట్టి తెలుసుకొని చేసింది అనమాట. ఇంకా చాలా చాలా మనం డబ్బులు దారబోసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకొకసారి వీడియోని షేర్ చేస్తా, ఎందుకంటే మరీ లెంత్గా పెట్టేస్తున్నాను కాబట్టి. మీకు సిల్లీగా అనిపించచ్చు కానీ నిజంగా అండి మనకు తెలియకుండా నిద్రలేసింది మొదలుకొని నిద్రపోయేంత వరకు చాలా ప్లేసెస్లో మనకు తెలిసి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నాము అనే సందర్భాలు చాలా చాలా టైమ్స్ మనము ఫేస్ చేస్తున్నాము. ఎలా అంటే మన ఇంటి దగ్గర వచ్చి మనం కొనేటువంటి ఐటెం తక్కువ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్కే చెప్తాను, టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ రిలేటెడ్ ఐటమ్స్ అంతా మనం మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము అనుకోండి, తక్కువ కాస్ట్ వస్తుంది. ఆ టెంపుల్ కొంచెము బజారుకు దూరంగా ఉంది, కొంచెము ఆ బజార్కి అంటే అందుబాటులో లేదు అనుకోండి, ఆ టెంపుల్ దగ్గర స్టాల్స్ పెట్టుంటారు. వాళ్ళ దగ్గర అడిగి చూడండి, 1 రోజా పువ్వు మనకి 10 రోజా పువ్వులు వచ్చే కాస్ట్కి వాళ్ళు 1 రోజా పువ్వు అమ్ముతారు. అలా ఉంటుందన్నమాట. అంటే మనము తెలిసి, అంటే మనము ఈ 10 రోజా పువ్వులు తీసుకెళ్ళి పూజ చేస్తే ఒక సాటిస్ఫాక్షను, ఆ 10 రోజా పూల డబ్బుల్ని 1 రోజా పువ్వుకే పెట్టి కొని ఎత్తుపోయి దేవుడికి పెట్టినా కూడా మనసులో ఆగుతూ ఉంటుంది, అయ్యో అనవసరంగా డబ్బులు పెట్టి వేస్ట్ చేసామే, అంటే అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం దేవుడికి తీసుకొచ్చి ఇవ్వలేకపోయామే. అంటే మనం ఎదురుగానే మనకి ఎక్కడ ఏ వస్తువు అవైలబిలిటీ ఉందో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల చాలా వరకు డబ్బుల్ని మిగిలిపెట్టిన వాళ్ళం అవుతాము. సో ఇలాంటి సందర్భాలు మనం చాలా చాలా ఫేస్ చేస్తాం అనమాట. సో అందుకని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిందంటే రెండోసారి ఆటోమేటిక్గా కళ్ళ మేలుకొని మనం జాగ్రత్త పడడం చాలా చాలా బెస్ట్ అండి. మనం డబ్బు లాస్ అవ్వకూడదు. మనం రూపాయి పోగేసుకోవడానికి ఎంత కష్టపడి సంపాదిస్తామో మనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా అలాగే ఆచి తూసి ఖర్చు పెట్టాము అంటే ఖచ్చితంగా మనం ఆ యొక్క ఖర్చు పెట్టిన దాంట్లో మిగిలిన డబ్బులతో హ్యాపీగా నువ్వు ఏమన్నా అనుకోవచ్చు. కానీ ఒక బంగారు వస్తువుని అట్లీస్ట్ 3 months వన్స్ అయితే కొన్ని పక్కన వేసుకోవచ్చండి. కావాలంటే కొంచెం స్మార్ట్గా ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. మీరే నాకు ఖచ్చితంగా 3 months తర్వాత కామెంట్ అయితే చేస్తారు. నేను అలా సేవ్ చేసిన డబ్బుల్లో ఎప్పుడు గోల్డ్ ఐటమ్స్ కొంటాను, ఎందుకంటే ప్రోజన్స్ కొనపోయినా కూడా నెక్స్ట్ వచ్చి మనము ప్రోజన్ షాప్కి వెళ్ళి కొంచెం కొంచెం తెచ్చుకుంటాం. రైస్ దగ్గర నుంచి పప్పులు ఉప్పులు 1 కేజీ 1/2 కేజీ 1/4 కేజీలు ఇట్లా కొంటా ఉంటాం కదా, అప్పుడు చాలా డబ్బులు లాస్ అవుతామండి. అట్లా కాకుండా బల్కీగా తెచ్చుకోండి. ప్రోజన్స్ మనకి నిల్వ ఉండే వస్తువులు, ఒక 3 నెలలు 6 నెలలు నిల్వ ఉండే వస్తువుల్ని తక్కువ క్వాంటిటీ కాకుండా ఒక 3 కేజీలు 5 కేజీలు, ఈవెన్ గోధుమ ప్యాకెట్ కూడా 5 కేజీల ప్యాకెట్ ఒక కాస్ట్ ఉంటుంది, కేజీ ప్యాకెట్ ఒక కాస్ట్ ఉంటుంది. అవి మనం వాడుతాము నిత్యావసరాలు కాబట్టి. బియ్యం బస్తా కొంటే ఒక కాస్టు, బియ్యం కేజీ లెక్కన కొంటే ఒక కాస్టు. సో తక్కువ వెయిట్ ఉండే బస్తా కొంటే ఒక కాస్టు, ఎక్కువ వెయిట్ ఉండే బస్తా కొంటే ఒక కాస్టు. అంటే పెరిగే కొద్ది కాస్ట్ తగ్గించి అమ్ముతారు ప్రొవిజన్ సామాన్స్ అంతా కూడా. సో మనం ప్రొవిజన్స్ తెచ్చుకునేటప్పుడు ఎక్కువగా తెచ్చుకోవడము, కూరగాయలు తెచ్చుకునేటప్పుడు తక్కువగా తెచ్చుకోవడం. కూరగాయలు పాడైపోతాయి కదా, సో స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి
రెగ్యులర్గా కూరగాయలు తెచ్చుకోవాలా, 2 months 1 monthకి ఒకసారి ప్రొవిజన్స్ తెచ్చుకోవాలా. అప్పుడైతే మనం చాలా డబ్బులను అయితే సేవ్ చేయగలుగుతామండి. సో ఇలా ఎవరైనా ప్లాన్ చేసుకోకుండా ఉంటే ఇంక మీదటైనా తెలియని వాళ్ళకి, మన మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, డైలీ వేజ్ సంపాదించే వాళ్ళు కూడా మీరు తీసుకొచ్చిన డబ్బుల్ని ఒక్క నెల రోజులకి పక్కన పెట్టుకొని నెల తర్వాత, అంటే ఈ నెలలో సంపాదించే డబ్బులు ఈ రోజు వాడకుండా పోయిన నెలలో సంపాదించిన డబ్బుల్ని ఈ నెలలో మనకి ఖర్చులు ఎంత, మిగులుదల ఎంత ఐడియా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పొదుపు కోసం పక్కన తీసుకొని మిగిలిన దాంట్లో ఖర్చులకి నేను చెప్పినట్టు ఒక్కసారిగా కొనే వస్తువులను ఒక్కసారి తీసుకొచ్చి పెట్టుకొని కూరగాయలు లాంటివి మనం డివైడ్ చేసుకొని రోజుకి ఇంతని ఖర్చు పెట్టుకోవడము మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా మనమైతే చాలా డబ్బులు మిగిలిపోతుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ట్రై చేయండి. యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.